ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఒక పెద్ద సమస్య తీరిపోతుంది. అయితే ఎటువంటి సమస్య మీకు ఈ రోజు దినఫలాల్లో తీరిపోతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక తులారాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ లక్షణాలు వీరి యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను వీరికి తీసుకొని వస్తాయి. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు అనుకోరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదా వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. అంటే మీ యొక్క వ్యక్తిగత విషయానికి, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. అటువంటి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని మానసికంగా ఎంతగానో చాలా కాలం నుండి కృంగదీస్తుంది. అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే ఉదాహరణకి ఎవరైనా మీకు దానికి సంబంధించి మంచి అడ్వైస్ ఇవ్వడం కావచ్చు, లేదా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా కానీ, లేదా ఇతర వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద సమస్య, దానికి పరిష్కారం అనేది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం. అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు కనుక చూసినట్లయితే తులారాశి వారు చాలా కాలం క్రితం ఒక పనిని మధ్యలో వదిలేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని. ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు. పూర్తి చేయాలని ఎన్నిసార్లు ఆ పని మొదలుపెట్టినా కానీ ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు మీకు అడ్డుగా నిలుస్తున్నాయి. అటువంటి పని పూర్తి చేసే అవకాశాలు ఈరోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది. ఇది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి
ఎంతగానో తోడ్పడుతుందనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క పై అధికారుల వల్ల మీరు మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడుతుంది. ఇది మిమ్మల్ని చాలా పెట్టేటటువంటి అంశం. అలాగే ఎన్ని ఒత్తిడి కూడా అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఏంటంటే మీకు మద్దతుగా కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తారు. అంటే మీరు ఏ తప్పు చేయలేదని మీ తరపున వారు వాదిస్తారు. అలాగే మీరు ఏదైనా వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సహాయాన్ని కూడా తీసుకోగలుగుతారు. వారి యొక్క సహాయంతో ఆ పనిని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బదిలీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు దినఫలాల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ రోజు మీ యొక్క కార్యాలయంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని కారణంగా చక్కటి గుర్తింపునైతే పొందుకోబోతున్నారు. అలాగే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి కొంత ప్రతికూలత ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో అంటే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో అదృష్టాన్ని ఇస్తాడు. కానీ దాన్ని మనం మన జీవితంలోకి ఆహ్వానిస్తామా లేదా బయటకు పంపిస్తామా అనేది మన చేతిలోనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేజేతుల మన యొక్క అదృష్టాన్ని మనమే జారవిడుచుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం మీకు మీ ముందుకు వచ్చిన సరి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. అలాగే శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు చెడు ఫలితాలను అందిస్తాయి. అది అనే విషయాన్ని ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు గమనించాలి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. అంటే అది కొంతమంది విషయంలో మీ యొక్క స్నేహితురాలు కావచ్చు. మరి కొంతమంది విషయంలో మీకు ఒకప్పుడు నైబర్గా ఉండి తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయిన వ్యక్తి కావచ్చు. మరి కొంతమంది విషయంలో మీ యొక్క బంధువులు కావచ్చు. ఇక మరి కొంతమంది విషయంలో మీ యొక్క ప్రేమ భాగస్వామి కానీ జీవిత భాగస్వామి కానీ అయి ఉండొచ్చు. ఈ విధంగా చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని తిరిగి కలుసుకుంటారు. వారితో తిరిగి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో తులారాశి వారికి ఈ జూలై 2వ తేదీ దినఫలాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు నిత్యం శని భగవానుడిని ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడిని మీరు నిందించకూడదు. అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే గనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఎన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం జూలై 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.